మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. మీ అపవిత్రత అంత పోవునట్లు నేనేం చేస్తానా? శుద్ధ జలము చల్లెదను. ఏంటిది ఈ అపవిత్రత అంటే? మనం ఉండే స్థలం కూడా అపవిత్రమే, మనం నివసిస్తున్న ఇల్లు అపవిత్రమే. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడప్పుడు ఈ వాక్యం చదివి, ఇదిగో ప్రభువా, ఇదిగో వీళ్ళు ముగ్గు పోసుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు ఇంట్లో ఉంటున్నారు అన్నప్పుడు ఈ మాట చదువుతాం, ఇదిగో మీ యొక్క అపవిత్రత అంతా పోవునట్లు శుద్ధ జలము చల్లుచున్నాము. అంటే స్థలం కూడా పరిశుద్ధపరచబడుతుంది. తర్వాత ఏమంటున్నాడు? మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం. మళ్ళీ మీకు ఎలాంటి హృదయం ఇస్తానండి? ఇప్పటి నుంచి నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు. ఏం స్వభావం అండి? నూతన స్వభావము, నూతన హృదయము. ఈ హృదయం ఇప్పుడు పాత హృదయం అంత ఎట్లుంటుందండి? పాత హృదయం ఎట్లాంటిది? పాతది రోత. పాత హృదయం అంతా రోత. దేవుడు వాక్యం అంటుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు. వింటానవా పెద్ద సమ్మక్క? చూస్తానవా మూస్తానవా? కనపడతలే. అద్దాలు కూడా పరిస్థితి. కొన్ని అద్దాలు దూరం నుంచి చూసినా మూసినా కనపడేయాయి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మా పాత హృదయము మంచిది కాదు. పాత హృదయము చెడ్డది, పాత స్వభావము చెడ్డది, పాత జీవితము చెడ్డది. అంతేనా కాదండి? ఇప్పుడు పాత జీవితం, వాని గురించి నీకు తెలుసా, లేకపోతే ఆమె గురించి నీకు తెలుసా అంటే అదే పాత జీవితం. దేవునికి కూడా తెలుసు. అందుకనే పాత జీవితాన్ని మనం గుర్తు చేసుకోవద్దు. అందుకంటాడు, మీకు నూతన హృదయం ఇస్తా. నూతన హృదయం. ఇక నూతన హృదయం వచ్చిందనుకో మన చేంజ్. క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు పూర్వం. క్రీస్తులో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, క్రీస్తు తర్వాత ఎలా ఉంటున్నాం అంటే, క్రీస్తుని మనము ధరించుకున్నప్పుడు అంటాడు, మీకు నూతన హృదయము. మన పాత జీవితం వల్ల ఇంకొకటి జరిగిందట, మనకు విగ్రహముల వలన మీకు కలిగిన అంటున్నాడు, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసేస్తా. మీరెన్నడూ చేయలేదా? అపవిత్రత విగ్రహముల వలన కూడా వచ్చింది కాబట్టి అవి కూడా నేను తీసేస్తున్నా. మీకు ఏంట్లాంటిది ఇస్తా? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగచేసేదను. మళ్ళీ ఇంకేమంటున్నాడు అంటే, నూతన హృదయం ఇచ్చి నేనేం చేస్తానంటే, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇస్తా. బా, అంతకుముందు మీరు కఠిన పోళ్ళు, ఓర్వలేనోళ్ళు, ఓర్చుకోలేనోళ్ళు గుండె, అది తీసేస్తా. అది కథం. మాంసపు హృదయం. ఇది దీనికి పినిసుకొచ్చిన అయ్యో పాపం, అయ్యో. నీకొక మాంసపు హృదయానికి, ఆ మాంసపు గుండెకి ఎలా ఉంటుందంటే నొప్పి ఉంటుందండి. అయ్యో పాపం అని ఉంటుంది. ఇలా మనము ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, అపవిత్రత అంతా నిన్ను తీసివేస్తా. పాపాల వలన, విగ్రహముల వలన క్రీస్తు సువాసన మనలో నుంచి రావాలి. మనం బట్టలు మంచి చేసుకొని, సెంటు కొట్టుకొని, ఊదు కొట్టుకొని, ధూళి అన్నీ చేసుకుంటే ఆ స్మెల్ కాదు, దేవుని స్మెల్లు, దేవుని సువాసన, ఆయనలో ఉన్న సువాసన, ఆయనలో ఉన్న పరిమళం, అది మనం వెదజల్లాలి. హల్లెలూయా. అందుకే ఆయన నీ చేయున్నా, నీ కన్నయ్యున్నా, నేను అనుకుంటా అప్పుడప్పుడు, మరి ప్రభా ఇన్నున్నావు, వీళ్ళ కోసం ఇంత కష్టపడి చేస్తే ఈ గుంపు అవతల గుంపులు ఎట్లా పడ్డది, ఇది పరిస్థితి ఎట్లా ప్రభువా అని నేను అనుకుంటా మనసులో, నా హృదయంతో నాకు అనిపిస్తుంది. మళ్ళీ నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అంతా కథ మొత్తం, ఇప్పుడు ట్రెండ్ పాట అదే కదా, కథ మొత్తం మార్చగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. అందుకని దేవుడు అంటాడు, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు. అరే ఏంది, నిన్న మొన్న వచ్చిన మంచిగా మాట్లాడుతాను, మొన్న ఫస్ట్ నుంచి నన్ను లెక్క చేస్తలేరని వీళ్ళు అనుకుంటారు, కానీ వాక్యాన్ని చూడరు వీళ్ళు.
ప్రభువు చెప్తాడు, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారైతారు. అప్పుడు దాన్ని బట్టి మనం అనుకోవాలి, రైట్, ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నిబంధన, దేవుడు మనకి ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది. అందుకని అంటాడు, మనకి ఇప్పుడు ఎలాంటి హృదయం ఇచ్చిండండి ఆయన? నూతన హృదయం. ఇప్పుడు నువ్వు